వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి. ఇక రేపు ఏమవుతుంది, ఇప్పుడు కూడా నెక్స్ట్ చెప్తున్నా, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రెస్ మిత్రులు కూడా అందరూ రెడీ ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున నా ఇంటికి రేవంత్ రెడ్డి గారు పచ్చి పోలీసు వాళ్ళని కుయ్యి అని పంపిస్తున్నారు ఇంటికి. రేపు పంపించి కౌశిక్ రెడ్డి మాట్లాడింది తప్పున్నదిలా కేసు పెట్టుర్రా, లోపల నూకుర్రి, జైల్లో పంపుర్రి, కౌశిక్ రెడ్డి బాగా మాట్లాడుతుండని రేపు పొద్దున పోలీసు వాళ్ళు పంపుతారు, మీరు చూడుర్రి. పోలీసు వాళ్ళని పంపి నా మీద కేసులు పెట్టి మళ్ళా జైలు పెట్టి. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళీ చెప్తున్నాం, మీ కేసులకి పీసులకి కౌశిక్ రెడ్డి గారు భయపడేటోడు కాదు. ఈడ ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము. మీరు ఏమి పెట్టినా, ఏమడిగినా, ఎన్ని పోలీసు వాళ్ళని పంపించినా, మమ్మల్ని బంధించినా మా గొంతు విప్పుతూనే ఉంటాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. మీరు జవాబు చెప్పాల్సిందే, మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటాం. మీ 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు 2 లక్షల మందికి ఏడిస్తా అన్నారు. ఇయ్యంది కూడా ఇవాళ యావత్ ప్రజలు కూడా గమనించాలి. తెలంగాణ యువత మరొక్కసారి చెప్తా ఉన్నాను, వీరందరూ కూడా గమనించండి. నేను రాజకీయం మాట్లాడతలేను, తెలంగాణ మీద ప్రేమ ఉంటుంది ఓన్లీ కేసీఆర్ గారికి. తెలంగాణని తెచ్చిండు కాబట్టి తెలంగాణలో ఉన్న యువకులందరి బాగుపడాలని ఆలోచన చేసేది ఓన్లీ కేసీఆర్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఒరిజినల్గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అప్పుడు ఎన్నికల టైంలో వీళ్ళందరూ మిమ్మల్ని వాడుకున్నారు, అప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. కానీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మీకు కేసీఆర్ గారి పరిపాలన, ఇవాళ ఉన్న పరిపాలన క్లియర్గా మీకు కనబడతా ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇలా ఇంకోటి కూడా అడుగుతున్నాం, ఇలా 8 ఎంపీలు బీజేపీకి ఇచ్చారు, 8 ఎంపీలు కాంగ్రెస్కి ఇచ్చారు. మొన్న అసెంబ్లీలో చెప్పిన ముచ్చట ఎంత లంగలు వీళ్ళని చెప్పడానికి అనేది నేను చెప్పిన. మొన్న అసెంబ్లీలో రామగుండం శాసనసభ్యుడు మాట్లాడిండు, ఒలింపిక్స్ అనేది తెలంగాణలో చేయాలని మాట్లాడిండు. దాన్ని నేను ఏకీభవిస్తూ, కానీ సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకురావాలని పెట్టాలి, 3 లక్షల కోట్లు అవుతాయి, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెట్టాలి అని చెప్పిండు. నేను ఇమీడియట్గా లేచి ఏం చెప్పినా అన్నాడు, బీజేపీకి 8 ఎంపీలు ఇచ్చిర్రు, కాంగ్రెస్కి 8 ఎంపీలు ఇచ్చిర్రు, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం 1,50,000 కోట్లు పెట్టాలి, 3 లక్షల కోట్లు పెట్టి ఒలింపిక్స్ అనేది తెలంగాణలో చేయరని చెప్పిన. చెయ్యరు, స్పందించరు. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా, వీళ్ళంతా లంగలు, బీజేపీ వాళ్ళు లంగలు, కాంగ్రెస్ వాళ్ళు లంగలు, మొత్తం లంగలు, లంగదందాలు. తెలంగాణ యువత దీని మీద కేసు పెట్టి కాకపోతే మీరు అడ్డం తిరగండి. ఎక్కడ కాంగ్రెస్ వాడు వచ్చినా, ఎక్కడ బీజేపీ వాడు వచ్చినా నిలదీయండి. మీకు కేసీఆర్ నాయకత్వంలో మేము శాసనసభ్యులుగా మా ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మీకు అండగా నిల్చుంటాం, మీతోని ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు నిలదీయాలని నేను యువకులందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి నా చేతులు జోడించి కోరుతా ఉన్నా, ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా దయచేసి నేను మాట్లాడిన ప్రెస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మాట్లాడినా, విత్ ప్రూఫ్స్ మాట్లాడినా. దీన్ని మీరు అన్నీ కూడా బ్రేకింగ్ న్యూస్లు అద్భుతంగా ప్రజలకి చూపించండి. లేకపోతే తెలంగాణలో ఉన్న యువత అన్యాయం అయిపోతుంది. తెలంగాణ భవిష్యత్తు కూడా మళ్ళా 20 ఏళ్ళల్లో ఇట్లాంటి డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళ ఆఫీసర్లు అయితే మన తెలంగాణ కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ వాదులమే. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.